వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మోడీ చాయిస్ నితీషా నాయుడా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు పెట్టాను నేను, నితీష్ గొప్ప, మోడీ దగ్గర నాయుడు గొప్ప అని. నాయుడు అంటే చంద్రబాబు నాయుడు గురించి మనం మాట్లాడుతూ ఉంది. ఆబ్వియస్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడే గొప్ప మోడీకి. ఎందుకు గొప్ప అంటే ఈరోజు ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి వెల్కమ్ చేశారు, రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా తీసుకున్నారు. సో నెక్స్ట్ క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారని ఒక చర్చ జరుగుతోంది నితీష్కి సంబంధించి. ఆయన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే రాజ్యసభ పదవి ఆఫర్ చేసిన తర్వాత, దాన్ని తీసుకున్న తర్వాత 14 రోజుల కంటే ఎక్కువ ఇంకో పదవిలో కొనసాగకూడదు. సో అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే టెక్నికల్గా ముఖ్యమంత్రిగా కూడా కొనసాగకూడదు, కానీ రేపు ఎన్నికలు అయిపోయిన దాకా కూడా చిన్న చిన్న ఎగ్జామ్షన్స్తోనే ఆయన ముఖ్యమంత్రి పదవిలోనే ఉంటారు. ఆ తర్వాత వెళ్ళి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు అనేది మనకున్న సమాచారం. ఆబ్వియస్లీ ఇది కరెక్టే. అయితే ఈ క్రమంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడికి సంబంధించి కూడా ఇదే రకమైన ప్రచారం జరుగుతూ వచ్చింది మొన్నటి వరకు. చంద్రబాబు నాయుడు లోకేష్ని ముఖ్యమంత్రిని చేయబోతూ ఉన్నారు. ఆయన కేంద్రానికి వెళ్ళి కీలకంగా ఉప ప్రధాని పదవి చేపట్టబోతున్నారు అని ఒక చర్చ జరిగింది. కేంద్ర మంత్రిగా నితీష్ అవుతా ఉన్నారు, అటు ఉప ప్రధానిగా చంద్రబాబు నాయుడిని సెలెక్ట్ చేయబోతున్నారు మోడీ అని ఒక ప్రచారం తీసుకొచ్చారు ఆయన ప్రత్యర్థులు. ఇక్కడ ఒకటి చూస్తే గతంలో అద్వానీ లాంటి వాళ్ళు ఉప ప్రధానులుగా పనిచేశారు. అసలు ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడికి దేశ స్థాయిలో ఎన్నో రకాలుగా ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన, ఎన్నో రకాలుగా జాతీయ రాజకీయాల నుంచి అనేక సార్లు ఆయనకు ఆఫర్ వచ్చినా ఆయన నేను ఓపెన్గా తిరస్కరించాను అని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు మీడియా ముందే. గతంలో మనం చూసాం, వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎంత కీ రోల్ ప్లే చేశాడో మనకు తెలుసు. ఎంత వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానీ, అటు ఆర్ఎస్ఎస్తో బాండింగ్ కానీ, బీజేపీ పెద్దలతో, అటు ఉమాభారత్ దగ్గర నుంచి గడ్కరీ దాకా, అటు అద్వానీ దగ్గర నుంచి వాజ్పేయి దాకా ఎంత క్లోజ్ అసోసియేట్గా ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు. అంతకంటే ముందు మనం చూసాం నేషనల్ ఫ్రంట్ కానీ, యునైటెడ్ ఫ్రంట్ కానీ, వీటన్నిటిలో చంద్రబాబు నాయుడు ఎంత కీ రోల్ ప్లే చేశాడనేది కూడా మనకు తెలిసిన విషయమే. ఒక నేషనల్ ఫిగర్గా ఎక్స్పోజ్ అవుతూ వచ్చారు. ఈ జనరేషన్కి, నిన్న మొన్న పుట్టిన వైఎస్ఆర్సీపీ నేతలకి ఆయన గురించి తెలియకపోయి ఉండొచ్చు, జాతీయ స్థాయి రాజకీయాల్లో ఆయన ఏంటి అనేది. అయితే అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు కేంద్రానికి వెళ్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీని ఆ ప్రచారాన్ని తెర మీద తీసుకొచ్చింది. లోకేష్ని ముఖ్యమంత్రి అంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన అభిమానులు. ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు, ఆల్రెడీ సీఎంగా ఆయన పనితీరేంటో చూశారు. అయినా ఈరోజు ఆయన ఎక్కడికైనా జనంలోకి వెళ్తే సీఎం అని నినాదాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు జగన్ 2.0 వస్తే మీ ఒక్కొక్కటి తలను ఎత్తుకుపోతాం, మేము తలను నరికేస్తాం, రక్తంతో అభిషేకాలు చేస్తాం, రక్తాభిషేకాలతో హోలీలు చేస్తామని మాట్లాడుతూ ఉంటారు. అది అభిమానం అన్నమాట, అది సైకోయిజం. మామూలుగా అయితే లోకేష్ మీద ఉండేది అభిమానం అనుకోవాలి. అందుకే ఆయనకి ఎక్కడికి వెళ్ళినా భవిష్యత్ టీడీపీకి పూర్తి స్థాయిలో భవిష్యత్ నాయకుడిగా ఎక్స్పోజ్ అవుతున్నారు కాబట్టి ఆ సీఎం అనే నినాదాలు ఆయన అభిమానుల నుంచి వస్తున్నవే. సో దీన్ని ఆసరాగా చేసుకుని చంద్రబాబు నాయుడికి లోకేష్కి మధ్య పొరపచ్చాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి సీటు కోసం లోకేష్ చాలా పట్టుబడతా ఉన్నారు, భువనేశ్వర్ పట్టుబడతా ఉన్నారు తన కొడుకు కోసం. అందుకే చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టబోతూ ఉన్నారు. అయితే ఆ విభేదాలు ఉన్నాయని బయటపడుతుంది కాబట్టి అటు మోడీతోని, అమిత్ షాతో మాట్లాడి చంద్రబాబు నాయుడిని కేంద్రానికి పంపించే ప్రయత్నం లోకేష్ చేస్తున్నారనేది ఒక చర్చ నడిచింది మొన్నటి వరకు. అంతేకాదు ఇక్కడ చూసినట్లయితే చంద్రబాబు నాయుడిని పూర్తి స్థాయిలో ఒక ఉప ప్రధాని పదవి ఇచ్చేందుకు కూడా మోడీ అండుకో సిద్ధంగా ఉన్నారని ప్రచారం తీసుకొచ్చారు. అయితే దీన్ని చాలా సీరియస్గా లోకేష్ కానీ అందరూ ఖండిస్తూ వచ్చారు. ఇంకో 15 ఏళ్ళు కూటమి అధికారంలో ఉండబోతోంది, ఇంకో 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండబోతున్నారని అటు పవన్ కళ్యాణే కాదు, ఇటు లోకేష్ కూడా పదే చెప్తా వస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రచారాలకు చెక్ పెట్టండి అని ఆయన కోరుతా ఉన్నారు, తాను సీఎం అవుతున్నాననే ప్రచారాలకి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు ఎప్పుడైతే నితీష్ లాంటి వాళ్ళను కేంద్రంలోకి తీసుకుంటున్నారో అనుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు కూడా కేంద్రం వైపు ఎందుకు ఫోకస్ పెట్టకూడదు అనే చర్చ జరుగుతుంది. ఇక్కడ నితీష్ లాంటి వాళ్ళని చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు కెపాసిటీ ఏంటి, ఆయన క్యాలిబర్ ఏంటి అనేది మోడీ అండ్ అమిత్ షాకి అర్థమైంది. ఎందుకు అర్థమైంది? మనం చూసాం మొన్నటి ఎన్నికల సమయంలో 400 సీట్స్ టార్గెట్ పెట్టుకున్నారు మోడీ, కానీ రీచ్ కాలేకపోయారు. అయితే ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందుగానే పొత్తులు కుదిరాయి. అతను నితీష్ ఆల్రెడీ కంటిన్యూ అవుతూ వచ్చారు, చంద్రబాబు నాయుడు అప్పుడే మళ్ళీ పొత్తులు పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆ రిజల్ట్స్ వచ్చినాయో అప్పుడు రాహుల్ గాంధీ అండ్ మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళు కూడా మేము చంద్రబాబు నాయుడుతో మాట్లాడతాం, ఇండియా కూటమి మద్దతు ఇవ్వమని అడుగుతామని ఒక బాంబు పేల్చారు ఢిల్లీ వేదికగా. బీజేపీ నేతలు నిజంగానే ఉలిక్కి పడ్డారు. చంద్రబాబు నాయుడు ఏపీలో ఏదైతే ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి ఎన్డీఏ పక్ష సమావేశానికి వెళ్తూ ఉంటే దిగిన దాకా మానిటరింగ్ చేశారు ఆయన, ఎటు ఆయన జంప్ చేస్తారేమో కాంగ్రెస్ వైపు అని చెప్పేసి. అప్పుడు ఉండింది నిజంగా ఆ రోజు కానీ చంద్రబాబు నాయుడు ఒక కీలక స్టెప్ తీసుకొని ఉంటే ఈరోజు దేశ రాజకీయాలు వేరుగా ఉండేవి. కానీ తాను ముందుగానే ఏదైతే ఎన్డీఏకి మద్దతు ఇచ్చాం కాబట్టి, మేము ఎన్డీఏలోనే ఉన్నాం కాబట్టి మా మద్దతు మోడీకే, మా మద్దతు ఎన్డీఏకే అని చెప్పి క్లియర్గా చెప్పారు చంద్రబాబు నాయుడు ఏపీలో ఫ్లైట్ ఎక్కేటప్పుడే. ఢిల్లీలో దిగిన తర్వాత కూడా అదే చెప్పారు. సీదా ఎన్డీఏ పక్ష సమావేశానికి పవన్ కళ్యాణ్తో పాటు కలిసి వెళ్ళి మోడీ పేరుని ప్రపోజ్ చేసే ప్రయత్నం చేశారు.
ఎన్డీఏ వైపు నుంచి. సో అప్పుడు చంద్రబాబు నాయుడు కెపాసిటీ ఏంటి, ఆయన మాటిస్తే ఎంతవరకు నిలబడగలడు, ఎందుకు ఇప్పటికీ కూడా టీడీపీకి తమకు అంత సాలిడ్ మిత్రపక్షం అనేది మోడీకి ఒక క్లియర్ ఐడియా వచ్చినట్లయింది. అప్పట్లో వాజ్పేయి లాంటి వాళ్ళతో ఉన్నంత అవగాహన ఈ జనరేషన్ మోడీతో వాళ్ళతో లేదు చంద్రబాబు నాయుడుకి. కానీ ఆ అంశం తర్వాత క్లారిటీ వచ్చింది వాళ్ళకి చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏంటి అని. ఇంకొకటి, ఎందుకు ఆయనకు అంత వాల్యూ పెరిగింది, నితీష్ లాంటి వాళ్ళని చూసిన తర్వాత. ఈరోజు నితీష్ ఎన్నోసార్లు గోడ మీద పిల్లిలాగా వ్యవహరించారు. తుమ్మితే ఓడిపోయే ముక్కులాగా ఉండేది వాళ్ళిద్దరి మధ్య, ఎన్డీఏకి అండ్ జేడీయూకి మధ్య ఒక బాండింగ్. ఎన్నోసార్లు వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మాట్లాడేవాళ్ళు నితీష్. వ్యక్తిగతంగా ఆయన ఎక్కడా కూడా ఒక చిన్న అవినీతి మరక లేదు నితీష్ మీద. వ్యక్తిగత తన వారసులను తీసుకొచ్చి రాజకీయాల్లో ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి కాదు. పలుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఒక సుదీర్ఘ రాజకీయ జీవితం ఆయన. బీహార్ రాజకీయాల్లో తిరుగులేని వ్యక్తిగా ఎక్స్పోజ్ అవుతూ వచ్చారు. అలాంటి నితీష్ కూడా బట్ ఎన్డీఏతో పొత్తుల వ్యవహారంలో చాలాసార్లు గోడ మీద పిల్లిలాగా వ్యవహరించి అటు మోడీని అమిత్ షాని ఇద్దరిని కూడా టెన్షన్ పెట్టారు. అందుకే ఈరోజు నితీష్ని చూసిన తర్వాత నాయుడే బెటర్ అనుకున్న పరిస్థితి చాలాసార్లు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ మన పొత్తులకు వెళ్ళేటప్పుడే ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు కూడా తేల్చి చెప్పాయి. అయితే ముందుగానే అందరూ కూడా ఈ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటే లాస్ట్ మీట్ వరకు అమిత్ షా కానీ మోడీ కానీ మాట్లాడలేదు. లాస్ట్లో ఆ ప్రెజర్ తీసుకోలేక తేజస్వి వైపు నుంచి కానీ బీహార్ బీజేపీ క్యాడర్ అలాగే నితీష్ అభిమానుల నుంచి తట్టుకోలేక నితీషే సీఎంగా ఉంటారు అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. మాట ఇచ్చారు కాబట్టి అన్నట్టుగానే కొన్ని రోజుల పాటు నితీష్ని పెట్టారు. వాళ్ళకి తెలుసు నితీష్ తమని ఎంత ఇబ్బంది పెట్టారు అనేది. కానీ మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి నితీష్ కంటే. అందుకే ఈరోజు ఒక 3-4 నెలలు ఆయన సీఎంగా ఉంచారు. మొత్తానికి ఇప్పుడు రాజ్యసభ ఇచ్చి ఆయనకు ఎమ్మెల్సీకి రిజైన్ చేయించి మొత్తానికి కేంద్రంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ అక్కడ ఇండివిజువల్గా ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు నవీన్ లాంటి వాళ్ళకి జాతీయ అధ్యక్షుడు పదవి ఇవ్వడం, అక్కడే స్థానికంగా సామ్రాట్ని అక్కడ సీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేయడం. సో ఇవన్నీ బీజేపీ బీహార్లో ఇండివిజువల్గా ఎదిగే ప్రయత్నం, తమని ఇబ్బంది పెట్టిన ఏదైతే నితీష్ని తీసుకెళ్ళి తమతోనే ఉంచుకునే ప్రయత్నం. ఎక్కడ ఆయన బీహార్లో తన పార్టీని కూడా ఎక్కడ ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడం, ఇది ఒక మైండ్ గేమ్ మోడీ వైపు నుంచి. మరి అదే మైండ్ గేమ్ ఏపీ మీద ఎందుకు ఫోకస్ పెట్టరు అంటే, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆ స్థాయిలో వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు కాబట్టి. సో చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏంటి అనేది వాళ్ళు చూశారు కాబట్టి మొన్న ఎన్నికల తర్వాత. అందుకే ఈరోజు ఏ విషయంలో చూసినా నితీష్ కంటే నాయుడే బెటర్ అన్న ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడుకి రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్